Good morning everybody. Today we are going to discuss about the enzymes. Enzymes are nothing but proteins. ఎంజైమ్స్ ఎక్కువగా ప్రోటీన్స్తో తయారు చేయబడి ఉంటాయి. కానీ ఆల్ ది ప్రోటీన్స్ ఆర్ నాట్ ది ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ గురించి మనం తెలుసుకోవాలంటే మొక్కలలో అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. అవి కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ, ప్రోటీన్ సంశ్లేషణ మొదలగు చర్యలు. ఏ చర్య జరగాలన్నా వాటిలో అనేకమైన చర్యలకి కొన్ని ఎంజైమ్లు ఉత్ప్రేరితాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఉత్ప్రేరితం అంటే ఎంజైము ఒక చర్యను తొందరగా జరగడానికి, తొందరగా వాటి యొక్క ఉత్పాదకాలు ఏర్పడడానికి తోడ్పడతాయి. సో ఎంజైమ్స్ అనేవి ఎక్కువగా ఉత్ప్రేరిత లక్షణాలు ఉండి ఒక ఎంజైమ్ చర్య తొందరగా పూర్తి చేసి ఉత్పాదకాలు ఏర్పడడానికి తోడ్పడే పదార్థాలను ఎంజైమ్లు అని అంటారు. ఈ ఎంజైమ్లు రకరకాలుగా కనుగొనబడినవి. మొట్టమొదట లూయిస్ పాస్చర్, మనకి లూయిస్ పాస్చర్ తెలుసు కదా, మశూచి, అలాగే వీటి యొక్క ఆవశ్యకతను తెలుసుకోవడానికి కిణ్వనము అనే ప్రాసెస్ జరిగింది. లూయిస్ పాస్చరు చక్కెర కిణ్వనం జరిగినప్పుడు ఆల్కహాల్ ఏర్పడుతుంది, అందులో ఒక పదార్థము ఈ చర్యకు తోడ్పడుతుంది అని పేర్కొన్నాడు. అది ఎంజైమ్ అని ఆయన ముఖ్యంగా చెప్పారు. తర్వాత ఎడ్వర్డ్ బుక్నర్, ఈయన జైమేజ్ అనే ఎంజైమ్ని ఈ కిణ్వనం అనే ప్రాసెస్లో కనుగొన్నారు. తర్వాత అనేక మంది శాస్త్రవేత్తలు ఎంజైమ్స్ ఆర్ నథింగ్ బట్ ది ప్రోటీన్స్ అని జేబీ సమ్నర్ అనే శాస్త్రవేత్త ఎంజైమ్ల యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి పరిశోధన చేసి అన్ని ప్రోటీన్లు ఎంజైమ్స్ అని, ఈయన యూరియేజ్ అనే ఎంజైమ్ని స్ఫటికీకరణ రూపంలో కనుగొన్నారు. ఆయన జాక్ బీన్స్ మీద పరిశోధనలు చేస్తూ యూరియేజ్ అనే ఎంజైమ్ని వాటికి కనుగొన్నారు. తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు పెప్సిన్, ట్రిప్సిన్ వాటిని స్ఫటికీకరణ గావించడం ఇటువంటివన్నీ చేశారు. వాళ్ళు ఎన్నో పరిశోధనలు గావించిన తర్వాత హాల్డెన్ అనే శాస్త్రవేత్త ఎంజైమ్స్ని స్ఫటికీకరణ రూపంలో ట్రిప్సిన్ గాను పెప్సిన్ గాను పేర్కొన్నారు. తర్వాత ఎక్స్ కిరణాల ద్వారా డేవిడ్ ఫిలిప్స్ అనే శాస్త్రవేత్త కోడిగుడ్డు తెల్ల సొనలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది అని పేర్కొన్నారు. సో ఎంజైమ్స్ ఎక్కువగా అనేకమైన జీవక్రియల్లో తోడ్పడతాయి. అదేవిధంగా వీటి యొక్క పర్పస్ మెడిసిన్స్లోను, థెరపిటిక్స్లోను, అన్ని వ్యాధులను గుర్తించడంలోనూ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి ముఖ్యంగా అనేకమైన చర్యలు జరగడానికి తోడ్పడుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us know about the definition of the enzymes. Enzymes are proteins that increase the rate of the reaction by lowering the energy of activation. ఒక చర్య చాలా వేగంగా జరగడానికి తోడ్పడే ప్రోటీన్స్ని ఎంజైమ్స్ అని అంటారు. దే కెటలైజ్ నియర్లీ ఆల్ ది కెమికల్ రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ ది సెల్స్ ఆఫ్ ది బాడీ. అన్ని చర్యలు జరగడానికి ఈ ఎంజైమ్స్ తోడ్పడుతూ ఉంటారు. సో ఎంజైమ్స్ అనేకమైన క్రియాశీల ఉత్పన్నాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని క్రియాశీల స్థానాలు అని అంటారు. అంటే ఏంటంటే యాక్టివ్ సైట్స్. ఒక ఎంజైమ్ ఉంది, ఎంజైమ్ మాలిక్యూల్స్ కంటైన్ ఏ స్పెషల్ పాకెట్స్ ఆర్ క్లెఫ్ట్స్ కాల్డ్ ది యాక్టివ్ సైట్స్. ప్రతి ఎంజైమ్కి ఒక క్రియాశీల స్థానం ఉంటుంది. మనం ఒక తాళం చెవిని చూసాం అనుకోండి, ఆ తాళం చెవికి కావలసిన తాళం కప్ప ఒకటే ఉంటుంది. ఆ కప్ప దగ్గరికి తీసుకువెళ్ళి తాళం చెవి
ఓపెన్ చేయాలి అంటే దానికి సరి అయిన తాళం చెవి మాత్రమే అయితే ఆ తాళం కప్ప ఓపెన్ అవుతుంది. అలాగే ఎంజైమ్ ఒక చర్య జరపాలి అంటే ఆ చర్య జరపడానికి కావలసిన అధస్థ పదార్థము, దాన్ని సబ్స్ట్రేట్ అంటారు. ఆ అధస్థ పదార్థము అందులో ఇమిడిపోవాలి. అక్కడ ఇమిడిపోయి అది ఒక ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడే మాత్రమే అంత్య ఉత్పన్నం వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో ఇది ఒక ఎంజైమ్. వీటి యొక్క క్రియాశీల స్థానాలు, యాక్టివ్ సైట్స్ అని ఉన్నాయి కదా, అవి వాటి యొక్క క్రియాశీల స్థానాలు. పైన గ్రీన్ కలర్లో ఉన్నది సబ్స్ట్రేట్ అంటే అధస్థ పదార్థం. ఒక అధస్థ పదార్థము ఒక ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానానికి చేరాలి అంటే అది అందులో ఇమిడిపోయేటట్లుగా వాటికి ఆ షేప్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అంటే ఎంజైమ్ అధస్థ పదార్థం యొక్క సంక్లిష్టం ఏర్పడుతుంది. సో ఇక్కడ చూడండి, రెండో డయాగ్రామ్లో అధస్థ పదార్థం వచ్చి ఎంజైమ్లో ఫిట్ కాబడింది. ఎంజైమ్ చేంజెస్ షేప్ స్లైట్లీ యాజ్ సబ్స్ట్రేట్ బైండ్స్. ఒకవేళ ఆ క్రియాశీల స్థానము దానికి అనువుగా లేదనుకోండి, కొద్దిగా మార్పు చెంది మరలా అందులో ఫిట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఏర్పడిన తరువాత ప్రొడక్ట్స్ లీవింగ్ ది యాక్టివ్ సైట్స్ ఆఫ్ ఎంజైమ్స్, అంత్య ఉత్పన్నాలు ఏర్పడతాయి. అప్పుడు సబ్స్ట్రేట్ ఎంజైమ్ని వదిలివేస్తుంది. సో ఒక ఎంజైమ్ చర్య జరగాలి అంటే దానికి కావలసిన క్రియాశీల స్థానాలు ఉండాలి. అందులో ఒక సబ్స్ట్రేట్ ఉంటుంది. ఆ సబ్స్ట్రేట్ని అధస్థ పదార్థం అని అంటారు. అంటే ఎక్కడైతే చర్య మొదలవుతుందో దాన్ని సబ్స్ట్రేట్ అధస్థ పదార్థము అని అంటారు. ఎక్కడైతే చర్య అంతమవుతుందో దాన్ని అంత్య ఉత్పన్నము, ఫైనల్ ప్రోడక్ట్ అని అంటారు. సో ఒక ఎంజైము ఒక చర్యను క్రియావంతంగా జరపడానికి తోడ్పడడానికి అధస్థ పదార్థం ఉపయోగపడితే ఫైనల్గా ఉత్పన్నం ఏర్పడుతుంది. ఈ చర్య జరగడానికి అనేకమైన క్రియాశీల స్థానాలు ఉంటాయి. సో వీటిని యాక్టివ్ సైట్స్ అని అంటారు. ఎంజైమ్స్కి ఒక స్పెసిఫిసిటీ ఉంటుంది, అంటే ఒక విశిష్టత. అంటే ఎంజైము ఒక చర్య జరగడానికి తోడ్పడే ఎంజైము వేరొక చర్య జరగడానికి తోడ్పడదు. సో ఎవ్రీ ఎంజైమ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పెసిఫిటీ. ఆ స్పెసిఫిసిటీ ఉండడం వలన అది ఏ చర్య అయితే జరపాలి అనుకుంటుందో ఆ చర్యను మాత్రమే అది జరపగలుగుతుంది. దీన్ని వివరించడానికి 2 రకాల సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఒకటి లాక్ అండ్ కీ మెకానిజం, రెండోది ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ. ఇవి ఎంజైమ్ యొక్క యాక్షన్ని చెప్పడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఎంఎల్ ఫిషో అనే శాస్త్రవేత్త, వుడ్స్ అనే శాస్త్రవేత్త తెలిపారు. దీనిలో ఇన్ ది లాక్ అండ్ కీ మోడల్ ఎంజైమ్ యాక్షన్ ది యాక్టివ్ సైట్ హ్యాజ్ ఏ రిజిడ్ షేప్. ఈ క్రియాశీల స్థానానికి ఒక ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది. ఓన్లీ సబ్స్ట్రేట్స్ విత్ ది మ్యాచింగ్ షేప్ కెన్ ది సబ్స్ట్రేట్ ఈజ్ ఏ కీ అండ్ ది ఫిట్ ది లాక్ ఆఫ్ ది యాక్టివ్ సైట్. ఆ క్రియాశీల స్థానానికి చేరుకోవాలి అనుకుంటే సబ్స్ట్రేట్ ఒక ప్రత్యేకమైన స్థానంలోనికి ఇమిడి విశిష్టతను చూపుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు డయాగ్రామ్లో ఈ తాళం కప్పకి ఆ తాళం చెవి మాత్రమే దూరుతుంది. వేరొక తాళం చెవి పెడితే అది దానిలో ఫిట్ కాదు. సో ఈ విధంగా ఆ పైన ఫస్ట్ డయాగ్రామ్లో చూపించింది ఏంటంటే, ఈ కీ చూడండి, దీనికి 2 నొక్కులు ఉన్నాయి. ఈ కీ ఈ లాక్లోని ఫిట్ అవుతుంది. క్రింది భాగంలో వేరొక కీ, దానికి 2 నొక్కులు లేవు చూడండి, ఇది దానిలో పెడితే ఫిట్ అవ్వదు. సో అంటే ఏ ఎంజైము అయినా సరే
ఏ చర్య జరపాలనుకుంటే దానికి సంబంధించిన చర్యకు మాత్రమే అది విశిష్టతను చూపిస్తుంది. దిస్ ఎక్స్ప్లెయిన్ ది ఎంజైమ్ స్పెసిఫిసిటీ. అంటే ఎంజైమ్ విశిష్టత, ఒక చర్య జరపడానికి తోడ్పడిన ఎంజైము వేరొక చర్య జరపడానికి తోడ్పడదు. దిస్ ఎక్స్ప్లెయిన్స్ ది లాస్ ఆఫ్ యాక్టివిటీ వెన్ ఎంజైమ్ డీనేచర్డ్. సో నెక్స్ట్ది అపో ఎంజైమ్. ఎంజైమ్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అపో ఎంజైమ్, రెండోది హోలో ఎంజైమ్. అపో ఎంజైమ్ అంటే దీనిలో ఎంజైమ్ విత్ అవుట్ ఇట్స్ నాన్ ప్రోటీన్ మోయిటీ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఎపో ఎంజైమ్. ఎపో ఎంజైమ్ యాక్చువల్గా మీకు తెలుగులో ఒకసారి చెప్పేస్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఒక ఎంజైమ్లో ప్రోటీన్ భాగాన్ని అపో ఎంజైమ్ అని అంటారు, ప్రోటీన్ కాని భాగాన్ని సహకారకం అని అంటారు. ఈ రెండు కలిసి ఉంటే దాన్ని సంపూర్ణ ఎంజైమ్, హోలో ఎంజైమ్ అని అంటారు. ఒకటి ఫస్ట్ది, ఒక ఎంజైమ్లో ప్రోటీన్ భాగం ఉంటుంది, దానిని ఏమనాలి? అపో ఎంజైమ్ అని అంటారు. అందులో ప్రోటీన్ కాని భాగం ఉంటుంది, దాన్ని సహకారకం, కోఫ్యాక్టర్ అని అంటారు. ఈ రెండు కలిపి ఉన్న ఎంజైమ్ని హోలో ఎంజైమ్, సంపూర్ణ ఎంజైమ్ అని అంటారు. సో సీ ది డెఫినేషన్. ది ఎంజైమ్ వితౌట్ ఇట్స్ నాన్ ప్రోటీన్ మోయిటీ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఎపో ఎంజైమ్ and it is inactive. So the apo enzyme has the protein part. Holo enzyme is the active enzyme with its non-protein part. So holo enzyme is, it has both the protein part and the non-protein part. This is known as holo enzyme. See the diagram. Apo enzyme is the first diagram, only having the protein part which is inactive, plus cofactor is the non-protein part, and when it fit into the protein part of the enzyme, that is apo enzyme, the whole part is known as holo enzyme, so which is active. So without the protein and without the non-protein part, it is inactive. When both the protein part and the cofactor is united, then only the enzyme is active and it is known as holo enzyme. Next, important terms to be understood. That is, first is the cofactor. A cofactor is a non-protein chemical compound that is bound either tightly or loosely an enzyme, and it is required for catalysis. See here, కోఫ్యాక్టర్ అనేది నాన్ ప్రోటీన్ పార్ట్ అని చెప్పాం. నాన్ ప్రోటీన్ పార్ట్లో కోఫ్యాక్టర్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి లోహ కోఫ్యాక్టర్స్, రెండోది సహకారక కోఫ్యాక్టర్స్. ఈ లోహ కోఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే లోహ సహకారకాలు, తెలుగులో లోహ కోఫ్యాక్టర్స్. అవి Fe+, Mn+, Zn+, అవి వాటికి అతుక్కుని ఉన్నాయనుకోండి, లోహాలను కలిగి ఉన్నాయనుకోండి, దాన్ని లోహ సహకారకాలు అని అంటారు. రెండోది కర్బన సహకారకాలు. ఈ కర్బన పదార్థాలకు అంటుపెట్టుకుని ఉండే సహకారకాలని కర్బన సహకారకాలు అని అంటారు. సో ఏ కోఫ్యాక్టర్ ఈజ్ ఏ నాన్ ప్రోటీన్ కెమికల్ కాంపౌండ్ దట్ ఈస్ బౌండ్ టు ఎన్ ఎంజైమ్ అండ్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ catalysis. టైప్స్ ఆఫ్ కోఫ్యాక్టర్స్, వన్ ఈజ్ కోఎంజైమ్, అనదర్ వన్ ఈజ్ ప్రాస్థెటిక్ గ్రూప్. సో కోఎంజైమ్ అంటే the non-protein component loosely bound to apo enzyme by a non-covalent bond. So this is known as coenzyme. ఈ కర్బన సహకారకాల్లో నాన్ ప్రోటీన్ పటికి వదులుగా అతుక్కుని ఉండేదాన్ని కోఎంజైమ్ అని అంటారు. దృఢంగా అతుక్కుని ఉండేదాన్ని ప్రాస్థెటిక్స్ గ్రూప్స్ అని అంటారు. సో కోఫ్యాక్టర్స్ రెండు రకాలు, ఒకటి కోఎంజైమ్, రెండోది ప్రాస్థెటిక్ గ్రూప్. కోఎంజైమ్ అంటే ఈ నాన్ ప్రోటీన్ భాగానికి వదులుగా అతుక్కుని ఉండేదాన్ని కోఎంజైమ్ అని అంటారు. నాన్ ప్రోటీన్ కాంపౌండ్కి దృఢంగా అతుక్కుని ఉంటేదాన్ని ప్రాస్థెటిక్ గ్రూప్ అని అంటారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ది కోఎంజైమ్, ది నాన్ ప్రోటీన్ కాంపోనెంట్ లూజ్లీ బౌండ్ టు ది apo enzyme by non-covalent bond. Example, vitamins. Next, prosthetic group is the non-protein part tightly bound to the apo enzyme by covalent bond is called
prosthetic group. So next is the enzyme specificity. I already told enzymes have varying degree of specificity for substances. Enzymes may recognize and catalyze a single substance, a group of similar substance, a particular type of bond. So enzyme ki విశిష్టత ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఒక ఎంజైమ్ చర్య జరగడానికి ఒక చర్య జరగడానికి ఒక ఎంజైమ్ తోడ్పడిందంటే ఆ చర్య జరగడానికి తోడ్పడిన ఎంజైమ్ మరి ఏ చర్య జరగడానికి కూడా ఉపయోగపడదు. దట్ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిసిటీ ఆఫ్ ది ఎంజైమ్. ఎంజైమ్ విశిష్టత అని అంటారు. సో టైప్స్ ఆఫ్ ఎంజైమ్ స్పెసిఫిసిటీ ఇవి ఎక్కువగా మీకు ఎంజైమ్ రియాక్షన్స్ జరిగినప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ యాక్టివేషన్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఆఫ్ యాక్టివేషన్. All chemical reactions require some amount of energy to get them started, or it is the first push to the start reaction. This energy is called activation energy. ఒక రియాక్షన్ జరగడానికి ఎంతైతే శక్తి తోడ్పడుతుందో దాన్ని యాక్టివేషన్ ఎనర్జీ అని అంటారు. ఈ యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఇట్ విల్ బీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది. చర్య జరగడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ ఎంజైమ్ మెకానిజం ఎలా ఉంటుందంటే ఎంజైమ్ ఇంక్రీజెస్ రియాక్షన్ రేట్ బై డిక్రీజింగ్ ది యాక్టివేషన్ ఎనర్జీ. సో ఒక చర్య జరగడానికి శక్తి ఉన్నప్పుడు అప్పుడు ఎంజైమ్ ఉంటే శక్తి తక్కువైపోతుంది. ఇప్పుడు శక్తి ద్వారా జరుగుతూ ఉంటుంది ఎంజైమ్ ఏదైనా చర్య, కానీ దానికి బదులుగా ఎంజైమ్ ఉందనుకోండి అప్పుడు ఎంజైమ్ ఏం చేస్తుంది? ఆ యాక్టివేషన్ ఎనర్జీ యొక్క శక్తిని తగ్గించేసి ఇది ఎక్కువ యాక్టివ్ పార్ట్ తీసేసుకుంటుంది ఆ చర్య జరగడానికి. సో ఎంజైమ్ అనేది ఒక చర్య వేగంగా జరగడానికి తోడ్పడే ఉత్ప్రేరితం. సో అందుకని అప్పుడు మనకి యాక్టివేషన్ ఎనర్జీ అవసరం ఉండదు. యాక్టివేషన్ ఎనర్జీ ఉంటే కూడా చర్య జరుగుతుంది, కానీ ఎంజైమ్ ఉన్నప్పుడు మాత్రము యాక్టివేషన్ ఎనర్జీ యొక్క శక్తి సన్నగిల్లుతుంది. ఎంజైమ్ సబ్స్ట్రేట్ రియాక్షన్స్ దిస్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై లాక్ అండ్ కీ మోడల్ అండ్ ఇండ్యూస్డ్ ఫిష్ థియరీ. సో వీటి రియాక్షన్ చెప్పడానికి రెండు రకాలుగాను సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పాను. ఒకటి లాక్ అండ్ కీ మెకానిజం, రెండోది ఇండ్యూస్డ్ ఫిష్ థియరీ. ఇక్కడ చూడండి, ఇది లాక్టోజ్ అనే ఎంజైమ్, గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్. అప్పుడు వితౌట్ ఎంజైమ్ యాక్టివేషన్ ఎనర్జీ వితౌట్ ఎంజైమ్ నాట్ ఎవర్ రిలీజెస్ ఫ్రమ్ ది స్ప్లిటింగ్ ఆఫ్ ది లాక్టోజ్. క్రింద చూడండి, లాక్టేజ్ అనే ఎంజైమ్ పార్టిసిపేట్ చేస్తోంది. అప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ విత్ ఎంజైమ్ అంటే ఇక్కడ ఏమైంది? అప్పటి వరకు యాక్టివేషన్ ఎనర్జీ హై లెవెల్లో ఉంది. వెన్ ఎవర్ ది ఎంజైమ్ ఈజ్ పార్టిసిపేటెడ్ దెన్ యాక్టివేషన్ ఎనర్జీ ఈ బికమ్స్ లో. అది మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఒక ఎంజైమ్ తన యాక్టివేషన్ ఎంజైమ్ ఉన్నప్పుడు చర్యలో వాటి యొక్క యాక్టివేషన్ ఎనర్జీ తగ్గిపోతుంది అని చూపిస్తూ ఉంది బిలో. ఫస్ట్ ఏలో యాక్టివేషన్ ఎనర్జీ ఫుల్గా ఉంది, అప్పుడు ఎంజైమ్ లేదు. ఇక్కడ లాక్టేజ్ అనే ఎంజైమ్ బిలో పార్టిసిపేట్ చేయడం వలన యాక్టివేషన్ ఎనర్జీ చర్య తగ్గిపోయింది. సో అది మీకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. లాక్ అండ్ కీ మెకానిజం అంటే ది యాక్టివ్ సైట్ హ్యాజ్ ఏ రిజిడ్ షేప్. యాక్టివ్ సైట్ క్రియాశీల స్థానము రిజిడ్గా ఒక షేప్ కలిగి ఉంది. ఇక్కడ వి షేప్ ఉంది. ఓన్లీ సబ్స్ట్రేట్ విత్ ది మ్యాచింగ్ షేప్ కెన్ ఫిట్. చాలా షేప్స్ ఉంటాయి, వి షేపు లేకపోతే రౌండ్ షేపు, రెక్టాంగులర్ షేప్, ఇన్ని ఉన్నా అవన్నీ సబ్స్ట్రేట్స్ ఎన్ని షేప్స్లో అన్నా ఉండొచ్చు. రెక్టాంగులర్ షేప్స్లో ఉండొచ్చు, వి షేప్స్లో ఉండొచ్చు, డైమండ్ షేప్స్లో ఉండొచ్చు, రౌండ్ షేప్స్లో ఉండొచ్చు. కానీ ఓన్లీ వి షేప్లో ఉన్న యాక్టివ్ సైట్ సబ్స్ట్రేట్ మాత్రమే ఈ యాక్టివ్ సైట్లో ఫిట్ అయ్యి అప్పుడు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. అప్పుడు దాన్ని మాత్రమే మనము చర్య జరగడానికి తోడ్పడుతుంది. అంటే ఇక్కడ లాక్ అండ్ కీ మెకానిజము ఒక తాళం కప్పలో ఏ తాళం చెవి పెడితే ఆ తాళం చెవి తోరిస్తే అది ఓపెన్ అవ్వదు. దానికి కావాల్సిన ప్రత్యేకమైన తాళం చెవి మాత్రమే దానిలో ఫిట్ అవుతుంది అని అర్థం. సో దిస్ ఈజ్ ఎన్ ఓల్డర్ మోడల్ హౌవెవర్ అండ్ డజంట్ వర్క్ ఫర్ ఆల్ ఎంజైమ్స్. కానీ ఇది అన్ని ఎంజైమ్స్ రియాక్షన్స్ జరపడానికి ఎక్కువగా తోడ్పడదు. ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ అంటే ఒక గ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి, ఆ గ్లౌజు మామూలుగా తయారు చేసినప్పుడు ఎవరు వేసుకుంటారో తెలియదు, కానీ ఎవరి చేతికైతే తొడగబడుతుందో
వాళ్ళ చెయ్యి యొక్క రూపుని అది సంతరించుకుంటూ ఉంటుంది. సో దట్ ఈజ్ నోన్ యాజ్ ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్. అంటే ఆ గ్లౌజ్ని ఎడం చేతి గ్లౌజ్ తీసుకొచ్చి కుడి చేతికి పెట్టామనుకోండి అది ఫిట్ అవ్వదు. కుడి చేతి గ్లౌజ్ తీసుకొచ్చి ఎడం చేతికి పెట్టామనుకోండి అప్పుడు కూడా అది ఫిట్ అవ్వదు. సో అంటే ఏ చేతికని తయారు చేయబడిన ఆ గ్లౌజ్ ఆ చేతికి మాత్రమే ఫిట్ అవుతుంది. అలాగే అది ఎవరు వేసుకుంటే వాళ్ళకి మాత్రమే ఫిట్ అవుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ. ఇన్ దిస్ ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్ ది యాక్టివ్ సైడ్స్ ఈజ్ ఫ్లెక్సిబుల్ నాట్ రిజిడ్. అంటే అవి షేప్ ఏముండవు, ఫస్ట్ రిజిడ్గా ఉంటాయి. ది షేప్స్ ఆఫ్ ది ఎంజైమ్ యాక్టివ్ సైడ్స్ అండ్ ది సబ్స్ట్రేట్ జస్ట్ టు మ్యాక్సిమం ద ఫిట్ విచ్ ఇంప్రూవ్స్ కెటలిస్ట్. ఏ సబ్స్టెన్స్ అయితే వచ్చి దానిలో ఫిట్ అవుతుందో అప్పుడు ఆ షేప్ అది సంతరించుకుంటూ ఉంటుంది. దిస్ మోడల్ ఈజ్ మోర్ కాన్సిస్టెంట్ విత్ ది వైడర్ రేంజ్ ఆఫ్ ఎంజైమ్స్. సో కింద చూడండి, ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్లో యాక్టివ్ సైట్ వచ్చేసి ఒక వేరే వెడ్జ్ షేప్లో ఉంది, కానీ సబ్స్ట్రేట్ వచ్చేసేసి డైమండ్ షేప్లో ఉంది. అప్పుడు ఎంజైమ్ దగ్గరకు సబ్స్ట్రేట్ వెళ్ళిన వెంటనే ఆ కాంప్లెక్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ వెడ్జ్ షేప్లో ఉన్న యాక్టివ్ సైట్ డైమండ్ షేప్లోకి మారిపోయింది. దట్ ఈజ్ నోన్ యాజ్ ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్. ఇన్ విచ్ ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్ ది సబ్స్ట్రేట్ వెన్ ఇట్ ఫిట్ ఇన్ టు ది ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఈజ్ ఫార్మ్డ్. దట్ ఈజ్ నోన్ యాజ్ ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్. ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఏర్పడినప్పుడు ఫస్ట్ ఎంజైమ్ దగ్గరికి సబ్స్టెన్స్ వస్తుంది కంబైండ్ అవ్వడానికి. అందుకని E+S అంటే సబ్స్టెన్స్ గివ్స్ రైజ్ టు ES. అప్పుడు ఒక కాంప్లెక్స్ ఏర్పడుతుంది, దాన్ని ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. ఎంజైము అధస్థ పదార్థ సంక్లిష్టము అని అంటారు. చూడండి, బ్లూ కలర్లో ఎంజైమ్ ఉంది, సబ్స్ట్రేట్ వచ్చేసి లైట్ కలర్లో ఉంది. అది దానిలో ఫిట్ అయిన వెంటనే అప్పుడు ఒక కాంప్లెక్స్ ఏర్పడింది, దాన్ని ES కాంప్లెక్స్, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. ఎంజైము అధస్థ పదార్థం యొక్క సంక్లిష్టము అని అంటారు. సెకండ్ స్టెప్లో అన్ ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్ ఈజ్ ఫార్మ్డ్. అప్పుడు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ట్రాన్సిషన్ స్టేట్ తర్వాత అది ఎంజైము అంత్య ఉత్పన్నం కింద విడిపోతుంది. ఆ చర్య జరిగింది, అక్కడ అంత్య పదార్థాలు ఏర్పడ్డాయి. అప్పుడు EP అనేది ఒక సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ కింద మీకు ఇక్కడ సెకండ్ స్టెప్లో కనిపిస్తుంది. థర్డ్ స్టెప్లో ది ఎంజైమ్ అండ్ ది ప్రొడక్ట్ విల్ బి సెపరేటెడ్. అప్పుడు ఎంజైము ప్రొడక్ట్ అంత్య ఉత్పన్నము రెండు కలిసి ఉన్నవి. నెక్స్ట్ స్టెప్లో ఎంజైము ప్లస్ ప్రొడక్ట్ కింద విడిపోతుంది అనమాట. ఎంజైమ్ ఈజ్ రెడీ ఫర్ అనదర్ సబ్స్ట్రేట్. సో మళ్ళీ ఇంకొక అధస్థ పదార్థంతో కలిసి మళ్ళీ ఇంకొక చర్య జరపడానికి ఎంజైము తోడ్పడుతుంది. ఈ విధంగా ఫస్ట్ E+S గివ్స్ రైజ్ టు ES అండ్ it will be gives rise to EP. Finally it will be divided into enzyme and the product, that is the enzyme activity. So there are three factors which affect the enzyme activity. One is environmental conditions, second one is cofactors and coenzymes, third one is the enzyme inhibitors. So here environmental conditions, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఆర్ ది మోస్ట్ డేంజరస్. ఎంజైమ్స్కి ఎక్కువ అధిక ఉష్ణోగ్రత ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు ఎంజైమ్స్ ఇన్యాక్టివ్ అయిపోతాయి, క్రియాశీల వాటి యొక్క విశిష్టమైన ధర్మాన్ని అవి కోల్పోతాయి. అందుకని ఎంజైమ్స్ని ఎప్పుడు వేడి చేయకూడదు. ఒక చర్య జరిపే ముందు దానికి సంబంధించినవన్నీ వేడి చేసి తర్వాత ఫైనల్గా ప్రోడక్ట్ రావాల్సిన ముందు నిమిషంలో మాత్రమే ఎంజైమ్ని దానికి యాడ్ చేయాలి. అప్పుడు అవి ఎంజైమ్ ప్రోడక్ట్ కింద మారుతుంది. కానీ ముందు దాన్ని యాడ్ చేసి తర్వాత వేడి చేసేసాం అనుకోండి, వేడి చేసేస్తే టెంపరేచర్ హై కండిషన్లో ఉన్నప్పుడు ఎంజైమ్ దాని యొక్క ధర్మాన్ని కోల్పోయి ఇన్యాక్టివ్ కండిషన్కి వెళ్ళిపోతుంది. సో హై టెంపరేచర్ మే డీనేచర్ ది ఎంజైమ్. సో ఎంజైమ్ డీనేచర్ విల్ అకర్డ్. నెక్స్ట్ pH ఈజ్ ఆల్మోస్ట్ 6 to 8 pH నియర్ న్యూట్రల్. ఎప్పుడు 6 to 8 ఉండేటట్లుగా మనం ఎంజైమ్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు pHని మెయింటెనెన్స్ చేసుకోవాలి. సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ కూడా వెరీ వెరీ నెసెసరీ. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ ది కోఫ్యాక్టర్ అండ్ కోఎంజైమ్స్. ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ జింక్, ఐరన్ అండ్ విటమిన్స్ రెస్పెక్టివ్లీ ఆర్ సమ్టైమ్స్ నీడ్ ఫర్ ప్రాపర్ ఎంజైమ్ యాక్టివేషన్. మీకు ఏం చెప్పిన ఎంజైమ్ చర్య జరగాలంటే కొన్ని లోహ సహకారకాలు కావాలి. అవి ఏమేంటి? Fe+, Mn+, అలాగే Zn+, Fe+2, Mn+2, Fe+2. ఇవి లోహాలు.
ఇవి ఒక ఎంజైమ్కి దృఢంగా అంటిపెట్టుకొని ఆ చర్య జరపడానికి తోడ్పడతాయి అన్నమాట. సో అది ఎంజైమ్ యాక్టివిటీ. అలాగే వైటమిన్స్ కూడా యాక్టివ్గా ఉండి దానికి అతుక్కుని ఉండి దానివల్ల కూడా ఎంజైమ్ యాక్షన్ జరుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐరన్ మస్ట్ బి ప్రజెంట్ ఇన్ ది quaternary structure hemoglobin in order for it is pick up of oxygen. హీమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది, హీమ్ అనే ప్రొడక్ట్ ఉంటుంది, దానికి ఆక్సిజన్కి కలిపి ఉంటుంది. సో ఈ విధంగా ఇవి రెండు కలిసి ఉండి ఆ ఎంజైమ్ చర్యను ప్రభావితం చేస్తూ ఉంటారు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఆప్టిమమ్ టెంపరేచర్, ద టెంపరేచర్ అట్ విచ్ ఎంజైమ్ రియాక్షన్ అకార్స్ ఫాస్టెస్ట్. సో ఇక్కడ ఆప్టిమమ్ టెంపరేచర్ ఫర్ హ్యూమన్ బాడీ కనిపిస్తోంది 337 degrees centigrade. దట్ ఈస్ ది ఆప్టిమమ్ temperature at which the enzyme reaction occurs fast. pH also affects the rate of enzyme substrate complex. Most enzymes have an optimum pH 7. ఎప్పుడు pH 7 దగ్గర ఉంటే పర్ఫెక్ట్గా జరుగుతుంది. హౌఎవర్ సమ్ ప్రిఫర్ ఎసిడిక్ ఆర్ బేసిక్ కాంపౌండ్. సో మీకు ఎక్కువైనా తక్కువైనా ఎసిడిక్ బేసిక్ కండిషన్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అండ్ రియాక్షన్ రేట్. ది రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజెస్ యాజ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్. అధస్థ పదార్థం యొక్క సబ్స్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అది చర్య వేగం కూడా అధికం అవుతుంది. మ్యాక్సిమం యాక్టివిటీ అక్కర్స్ వెన్ ది ఎంజైమ్ ఈజ్ సాచురేటెడ్ కండిషన్లో మాత్రమే మ్యాక్సిమం యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రివర్సిబుల్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. సో ఈ ఇన్హిబిటర్ అంటే ఏంటంటే సబ్స్ట్రేట్ ఉంటుంది, అది ఎంజైమ్కి అతుక్కుని ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది కదా, అలాగే ఒక కాంపిటేటర్ కూడా వస్తుంది, అది విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్హిబిట్ దట్ రియాక్షన్. ఆ రియాక్షన్ని ఇన్హిబిట్ చేయడానికి వచ్చే దాన్ని ఇన్హిబిటార్ అని అంటారు, పోటీదారుడు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ రియాక్షన్ జరుగుతున్నప్పుడు సబ్స్ట్రేట్ ప్లేస్లో కాకుండా పక్క ప్లేస్లో అతుక్కుని దాన్ని ఇన్హిబిట్ చేయడానికి, ఆ రియాక్షన్ చర్య వేగం తగ్గించడానికి చూస్తారు. అప్పుడు అవి 2 types ఉంటాయి, కాంపిటేటివ్ ఇన్హిబిటర్, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్. సో ఈ కాంపిటేటర్ ఇన్హిబిటర్ హ్యాజ్ ఏ స్ట్రక్చర్ లైక్ ది సబ్స్ట్రేట్. సో సబ్స్ట్రేట్ లాంటిదే స్ట్రక్చరే కలిగి ఉంటుంది ఇన్హిబిటర్ కూడా. ఇట్ కంపీట్స్ విత్ ది సబ్స్ట్రేట్ ఫర్ ది యాక్టివ్ సైట్. ఆ క్రియాశీల స్థానం కోసం ఈ అధస్థ పదార్థంతో పోటీ పడుతూ ఉంటుంది అది. సో దట్ ఈజ్ అన్ ఇన్హిబిటర్. హ్యాజ్ ఇట్స్ ఎఫెక్ట్ రివర్స్డ్ బై ఇంక్రీజింగ్ ది సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఒక యాక్టివ్ సైట్ ఉంది, సెకండ్ దాంట్లో ఒక యాక్టివ్ సైట్ ఉంది. దీనిలో అదే విధంగా ఉన్న ఒక ఇన్హిబిటర్ వచ్చి ఆ సబ్స్ట్రేట్ ప్లేస్ కూడా ఆక్యుపై చేయడానికి చూసింది. సో ఈ విధంగా పోటీ పడే వాటిని ఇన్హిబిటర్స్ అని అంటారు. అలాగే నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అంటే ఇది ఇక్కడ యాక్టివ్ సైట్స్ ఉన్నాయి, దానిలో ఈ సబ్స్ట్రేట్కి బదులు ఇన్హిబిటర్ వచ్చి ఇక్కడ ఫిట్ అయిపోయింది, పోటీ పడి ఫిట్ అయిపోయింది, ఇక్కడ ఎండ్ ప్రోడక్ట్స్ ఏర్పడ్డాయి. అలా కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే వేరే సైట్ మళ్ళీ ఉంటుంది, ఒక క్రియాశీల స్థానం కాకుండా 2 క్రియాశీల స్థానాలు ఉంటాయి. ఒకటేమో సబ్స్ట్రేట్కి, ఇంకొకటేమో ఇన్హిబిటర్కి. 2 అతుక్కుని ఆ చర్య జరగడానికి తోడ్పడుతూ ఉంటారు. అంటే అవి పక్కపక్కన ఉంటాయి కానీ అవి ఒకదానితో ఒకటి పోటీ పడవు, చర్య జరగడానికి తోడ్పడుతూ ఉంటాయి. అలాంటి వాటిని నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అని అంటారు. సో ఏ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ హ్యాజ్ ఏ స్ట్రక్చర్ డిఫరెంట్ దాన్ ది సబ్స్ట్రేట్ కాకుండా విడిగా దానికి కూడా ఒక క్రియాశీల స్థానం ఉంటుంది. డిజాల్వ్స్ ది షేప్ ఆఫ్ ది ఎంజైమ్ విచ్ ఆల్టర్స్ ది షేప్ ఆఫ్ ది యాక్టివ్ సైట్, ప్రివెంట్స్ ది బైండింగ్ ఆఫ్ ది సబ్స్ట్రేట్, కెనాట్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్ రివర్స్డ్ బై యాడింగ్ మోర్ సబ్స్ట్రేట్. సో అవి పక్కనే వేరే ఉన్న క్రియాశీల స్థానంలో తన ఆక్యుపేషన్ చేసుకుంటుంది, అవి దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట. దాన్ని నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అని అంటారు. సో ఎంజైమ్స్కి పేరు పెట్టడం ఎలా అంటే దానికి ప్రతి ఎంజైమ్కి ఏజ్ అని వస్తుంది. అలాగే ఆ అంత్య ఉత్పన్నం ఏదైతే ఏ పదార్థం మీద అది చర్య జరుపుతుందో దాన్ని బట్టి కూడా ఎంజైమ్స్ని రకరకాలుగా డివైడ్ చేశారు. ఇప్పుడు మాల్టోజ్ మీద చర్య జరుగుతుంది అనుకోండి, దాన్ని మాల్టేజ్ అంటాం. లాక్టోజ్ మీద చర్య జరుగుతుంది అనుకోండి, లాక్టేజ్. ఎంజైమ్కి ఏజ్ అని వస్తుంది, ఏఎస్ఈ.
లాక్టేజ్ అని వస్తుంది. అలాగే ఫ్రక్టోజ్ మీద చర్య జరుగుతుంది, ఫ్రక్టేజ్. సో ఇక్కడ ఏంటంటే ఆ రియాక్షన్ ఏదైతే సుక్రోజ్ మీద చర్య జరుగుతుంది, సుక్రేజ్. అంటే ఏ సబ్స్టెన్స్ మీద అయితే చర్య జరుగుతుందో అప్పుడు దానికి ఆ ఎంజైమ్కి ఆ పేరుతోనే ఏజ్ అని వస్తుంది. సో ఆ విధంగా కొన్ని ఎంజైమ్స్కి పేర్లు పెట్టారు. ఫస్ట్ది అది అనమాట. ది నేమ్ ఆఫ్ ది ఎంజైమ్ ఈజ్ ఇన్ మెనీ కేసెస్ అండ్ ఇన్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్, సుక్రేజ్ కెటలైజెస్ ది హైడ్రాలిసిస్ ఆఫ్ సుక్రోజ్. సుక్రోజ్ యొక్క జల విశ్లేషణ సుక్రేజ్ అనే ఎంజైమ్ వల్ల జరుగుతుంది. అది ఫస్ట్. సెకండ్ది, ద నేమ్ డిస్క్రైబ్స్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఎంజైమ్. ఆ చర్య పేరు ఏదైతే ఆ పేరే ఆ ఎంజైమ్కి వస్తుంది. ఇప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది అనుకోండి, ఆక్సిడేజ్ అంటాం. రిడక్షన్ జరుగుతుంది అనుకోండి, రిడక్టేజ్ అని అంటాము. అంటే అది ఆక్సీకరణ చర్య లేకపోతే క్షయకరణ చర్య, ఆ చర్యను బట్టి ఆ ఎంజైమ్ పేరు పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆక్సిడేజెస్ కెటలైజ్ ది ఆక్సిడేషన్ రియాక్షన్. హైడ్రాలిసిస్ జరుగుతుంది, హైడ్రోలేజ్ అని అనొచ్చు. సో ఈ విధంగా ఎంజైమ్స్ని బట్టి చర్యను బట్టి వాటి యొక్క అది మారుతూ ఉంటుంది పేర్లు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ది సమ్టైమ్స్ కామన్ నేమ్స్ ఆర్ యూజ్డ్ పర్టికులర్లీ ఫర్ ది డైజెషన్ ఎంజైమ్స్ సచ్ యాజ్ పెప్సిన్ అండ్ ట్రిప్సిన్. అదేవిధంగా ఏజ్ అన్న పదం లేకుండా కూడా కొన్ని రకాల ఎంజైమ్లను ఫ్రేమ్ చేశారు. అవి ముఖ్యంగా మనకి జరిగే జీర్ణ వ్యవస్థలో జరిగే అనేక చర్యలను కి తోడ్పడే ఎంజైమ్స్. వాటి పేరు ట్రిప్సిన్, పెప్సిన్, రెనిన్. ఇవన్నీ కూడా మనకి అనేకమైన చర్యలు జరపడానికి తోడ్పడుతూ ఉంటాయి. Fourth one is the some names describe both the substrate and the function. For example, alcohol dehydrogenase oxidizes ethanol. ethanol ఆక్సీకరణ జరుగుతుంది అనుకోండి, అప్పుడు దానిలో ఈ హైడ్రోజన్ అయాన్ ఉపయోగపడుతుంది. అందుకని ఆ హైడ్రోజన్ అయాన్ బయటికి వెళ్ళిపోతుంది. దానిలో H2O అయాన్ బయటికి వెళ్ళిపోవడాన్ని ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైము ఆ చర్య జరగడానికి తోడ్పడుతుంది. సో అంటే ఇక్కడ ఆల్కహాల్ అనే పదార్థం ఏర్పడుతుంది కాబట్టి ఆల్కహాల్ అని వచ్చింది. అందులో వాటర్ అనే బయటికి వెళ్ళిపోతుంది అణువు, కాబట్టి డిహైడ్రోజనేజ్ అక్కడ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రెండు కలిపి ఒక ఎంజైమ్ పేరు పెట్టడం జరిగింది, ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్. ఎంజైమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 6 ఫంక్షనల్ క్లాసెస్. దీనికి ఈసీ నెంబర్ అని ఉంటుంది ఎంజైమ్స్కి. అది ఎవరు పెట్టారు? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్స్. ఎంజైమ్ క్లాసిఫికేషన్స్ చేయడానికి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్స్ వాళ్ళు కొన్ని రకాల పేర్లు ఇవ్వబడినవి. దాంట్లో 6 పేర్లు ముఖ్యంగా ఎంజైమ్స్కి పెట్టడం జరిగింది. ఫస్ట్ది వచ్చేసి 1, ఆక్సిడేషను రిడక్షన్ చర్యలు ఏమైనా జరిగితే EC1 అని వస్తుంది దానికి. ఒకవేళ ట్రాన్స్ఫరేజెస్ అంటే ఏదైనా అమైనో గ్రూప్ అవి ఒక చోట నుంచి ఒకటికి ట్రాన్స్ఫర్ అయిపోతుంటే దానికి EC2 అని వస్తుంది. హైడ్రోలేజెస్ అంటే జల విశ్లేషణ చర్యలు హైడ్రోజన్ అయాన్ని తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ జరిగితే EC3. లయేజెస్ అంటే లయేజెస్లో దీనిలో హైడ్రోజన్ లేకుండా చర్య జరిగితే దాన్ని లయేజెస్ అని అంటారు. ఐసోమెరేజ్ అంటే ఐసోమెరైజేషన్ రియాక్షన్స్ అంటే సాదృశీకరణం. ఫ్రక్టోజుని సుక్రోజ్ అనొచ్చు, లాక్టోజ్ అనొచ్చు. అన్నీ 6 కర్బన పరమాణువులు కలిగినటువంటి అణువులే. సో ఇక్కడ ఏమవుతుంది? సుక్రోజ్ 6 ఫాస్ఫేట్ అన్న ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అన్న ఒకటే. సో సుక్రోజ్ 6 ఫాస్ఫేట్ గివ్స్ రైజ్ టు ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. అంటే అదేని ఆ సుక్రోజ్ని అదే వేరొక పేరుతో దానికి సదృశీకరణం చెందే పేరుతో పిలుస్తున్నాం, ప్రత్యామ్నాయంగా పిలుస్తున్నాం అంతే. అప్పుడు వాటిని ఏమనాలి? ఐసోమర్స్ అని అనాలి. ఆ రియాక్షన్స్ ఏమనాలి? ఐసోమెరైజేషన్ అని అనాలి. అప్పుడు ఎంజైమ్స్ ఏమవుతాయి? ఐసోమెరైజెస్. సో ఇక్కడ ఫ్రక్టోజ్ ఈజ్ ఈక్వలెంట్ టు సుక్రోజ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఫ్రక్టోజ్. దీస్ 2 ఆర్ ఐసోమర్స్. అలాంటి రియాక్షన్స్ చెప్పినప్పుడు ఐసోమిరేజ్ అనే ఎంజైమ్ అక్కడ తోడ్పడుతుంది. లైగేజెస్ అంటే ఏటీపీ సంశ్లేషణ జరిగిన ఏటీపీని విచ్ఛిన్నం చేసేసి ఆ శక్తిని ఉపయోగించుకుని ఏదైనా చర్య జరిగితే వాటిని ఏమనాలి? లైగేజెస్ అని అంటారు. సో దీస్ ఆర్ ది 6 types of enzymes. So one is oxidoreductase, transferase, hydrolase, lyases, isomerases and ligases. These 6 are the main type of enzymes which are used for so many reactions.
ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్. సో మీకు ఒక నెంబర్ ఇస్తారు ఎంజైమ్స్కి ప్రతిదానికి అని చెప్పాం కదా, దాంట్లో ఇప్పుడు హెక్సోకైనేజ్కి 2711 అని నెంబర్ ఇచ్చారు. అంటే 2 అంటే ఏంటి, 7 అంటే ఏంటి, 1 అంటే ఏంటి, 1 అంటే ఏంటి. సో దీన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ 2 అంటే క్లాస్, అది ఆ క్లాసు. ఇప్పుడు ఆ హెక్సోకైనేజ్ యొక్క క్లాస్ ఏంటి, ట్రాన్స్ఫరేజ్ అనమాట. సో అందుకని దానికి 2 నెంబర్ ఇచ్చాం. సెకండ్ వన్ ఈజ్ ది సబ్ క్లాస్, 7 అనే నెంబర్ ఇచ్చాం. దాని సబ్ క్లాస్ ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫాస్ఫేట్ గ్రూప్. ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ని అది ట్రాన్స్ఫర్ చేసేస్తోంది, బదిలీ చేసేస్తోంది. దానికి 7 నెంబర్ ఇచ్చారు. నెక్స్ట్ 1 ఈజ్ ది సబ్ క్లాస్, ఇక్కడ సబ్ క్లాస్ మూడోది. దీనికి ఆల్కహాల్ ఈజ్ ది ఫాస్ఫేట్ యాక్సెప్టర్. ఈ ఫాస్ఫేట్ మనం పంపించేస్తున్నాం కదా, దాన్ని యాక్సెప్ట్ చేసేది ఎవరు, ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ తీసుకుంటుంది కాబట్టి దానికి 1 అనే ఒక నెంబర్ ఇచ్చాం. లాస్ట్ 1 ఈజ్ స్పెసిఫిక్ నేమ్. సో ఇవన్నీ కలిపి ఏటీపీ డిహెక్సోస్ 6-ఫాస్ఫేట్ ట్రాన్స్ఫరేజ్ అనే దాన్ని సింప్లిఫై చేసి హెక్సోకైనేజ్ అని పెట్టారనమాట. సో ఈ విధంగా ప్రతి ఎంజైమ్కి ఒక స్పెసిఫిక్ నెంబర్ ఇస్తారు. ఆ స్పెసిఫిక్ నెంబర్ బట్టి దాన్ని మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. హెక్సోకైనేజ్ కెటలైజెస్ గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ గివ్స్ రైజ్ టు గ్లూకోజ్ 6p ఫాస్ఫేట్ ప్లస్ ఏడిపి. సో నెక్స్ట్ ఇక్కడ ఆక్సిడో రిడక్టేజెస్ అని చెప్తున్నాం కదా, ఆక్సిడేషన్ చర్య జరుగుతుంది, రిడక్టేషన్ చర్య జరుగుతుంది. ఈ రెండు జరిగితే దానికి వచ్చే ఎంజైమ్స్ పేరు ఆక్సిడో రిడక్టేజ్ అని అంటారు. సో ఇక్కడ ఈ రియాక్షన్స్ కోసం ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్ఫరేజెస్ అంటే ఏదర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎమైనో గ్రూప్. ఇక్కడ చూడండి ఈ రియాక్షన్లో అలెనైన్ ప్లస్ ఆల్ఫా కీటో గ్లూటరేట్ గివ్స్ రైజ్ టు అలెనైన్ ట్రాన్స్ ఎమినేజ్. ఇక్కడేంటి ట్రాన్స్ ఎమినేజ్ అనేది అంటే ఎమినేజ్ అంటే ఎమైనో గ్రూప్ అనమాట. ట్రాన్స్ ఎమైనేజ్ అంటే అమైనో గ్రూప్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అప్పుడు మనకి రిజల్ట్ ఏం ఏర్పడింది, పైరువేట్ ప్లస్ గ్లూటమేట్ ఏర్పడింది. గ్లూటమేట్కి అమైనో గ్రూప్ అతుక్కుని ఉంది చూడండి. సో ఆల్ఫా కీటో గ్లూటరేట్ ఎలనైన్, దీనిలో ఎలనైన్ నుంచి NH3 గ్రూప్ ట్రాన్స్ఫర్ అయిపోయి గ్లూటమేట్ దగ్గర అతుక్కుని ఉంది. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయిపోయే ఎమైనో గ్రూప్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఏమంటారు, ట్రాన్స్ఫరేజెస్ అని అంటారు. నెక్స్ట్ హైడ్రోలైజెస్, థర్డ్ రియాక్షన్. హైడ్రోలైజ్ అంటే ఇక్కడ హైడ్రోలసిస్ రియాక్షన్. ఫస్ట్ది ఏంటది, పాలీపెప్టైడ్ టెర్మినల్స్. దీనిలో పెప్టిడేజ్ అనే ఎంజైమ్ పార్టిసిపేట్ చేసింది. అప్పుడు మీకు పెప్టిడైడ్ అండ్ ఎమైనో యాసిడ్ C టెర్మినల్ ఏర్పడింది. ఇక్కడ వాటర్ ఏమవుతుంది, ఇక్కడ హైడ్రోలసిస్ జరుగుతుంది. ఆ హైడ్రోలసిస్ అంటే ఇక్కడ వాటర్ విడిగా దాంతో అతుక్కుని ఆ రియాక్షన్ జరిగినప్పుడు దానిలో కలిసిపోయి ఎమైనో గ్రూప్ కింద మారిపోయింది. సో ఇక్కడ హైడ్రోజన్ H2O వెళ్ళి ఎమైనో గ్రూప్ కింద మారడాన్ని హైడ్రోలేజ్ అని అంటారు. సో ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనమాట. మీకు ఆ మోడల్ ఎలా ఉంటుంది అని తెలియడం కోసము ఇక్కడ ఎగ్జాంపుల్స్. ఐసోమిరేజ్ అని చెప్పాను. ఐసోమిరేజ్ అంటే దీస్ 2 ఆర్ ఈక్వల్, వన్ ఈజ్ ఫ్రక్టోజ్, అనదర్ వన్ ఈజ్ గ్లూకోజ్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే డీ గ్లూకోజ్ డీ మ్యానోజ్ ఇచ్చారు. డీ గ్లూకోజ్ అన్నా డీ మ్యానోజ్ అన్నా ఒకటే, ఒకదానితో ఒకటే ఐసోమెరైజేషన్ రియాక్షన్స్ వచ్చరికి ఇవి ఫైనల్గా ఇవి హెక్సోజ్ యొక్క ఐసోమెర్స్ అని ఫైనల్గా తేలుతుందన్నమాట. సో అందుకని మీకు ఈ గ్లూకోజ్ ఐసోమెర్స్ని రియాక్షన్ ద్వారా చెప్పినప్పుడు ఆ రియాక్షన్ ఏమో ఐసోమెరైజేషన్ అంటాము. ఆ చర్య జరగడానికి తోడ్పడే ఎంజైమ్స్ని ఐసోమెరైజ్ అని అంటాము. ఆ రియాక్షన్ని ఐసోమెరైజేషన్ అని అంటాము. సో ఆ 2 ఐడెంటికల్ ప్రొడక్ట్స్ని ఐసోమర్స్ అని అంటాము. సో ఈ రియాక్షన్ చెప్పడానికి ఈ డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో మీకు సిస్-2 బ్యూటీన్ అండ్ ట్రాన్స్-2 బ్యూటీన్, ఫైనల్గా ఐసోమర్స్ హెక్సేన్. సో ఇవన్నీ కూడా రెండు ఒకేలాగా ఉన్నవి మీకు డయాగ్రామ్లో చూపిస్తున్నాం. డీ గ్లూకోజ్ డీ మ్యానోజ్, అలాగే ఐసోమర్స్ ఆఫ్ హెక్సోజ్ 4 రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 1, 2, 3, 4 ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ సో ఈ విధంగా ఎంజైమ్స్ అన్నీ రకరకాలుగా ఉంటాయి.
సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎంజైమ్ అండ్ ఇట్స్ స్పెసిఫిసిటీ. ఇక్కడ మీకు ఇంకొక రియాక్షన్ గురించి చెప్పచ్చు. ద టర్మ్ ఓవో నెంబర్ అని ఉంటుంది. ఎక్కడైతే ఒక ఎంజైమ్ ఎన్ని అధస్థ పదార్థాలను ఉత్పన్నాలుగా మార్చగలదో ఆ అణు సంఖ్యను ఆ ఎంజైమ్ టర్న్ ఓవర్ సంఖ్య అని అంటారు. ఒక ఎంజైమ్ ఏం చేస్తుంది, ఒక సబ్స్ట్రేట్ని అంత్య ఉత్పన్నాలుగా మారుస్తుంది. ఎన్ని అణువులు సబ్స్ట్రేట్స్ని అంత్య ఉత్పన్నాలుగా మార్చగలదు? సో ఈ మార్చగలిగే నెంబర్ని టర్న్ ఓవర్ సంఖ్య అని అంటారు. అలాగే ఒక యాక్టివేషన్ ఎనర్జీని ఉపయోగించుకున్నప్పుడు ఎనర్జీ ఎంజైమ్ యాక్షన్ వల్ల తగ్గిపోతుంది. సో అప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మైఖేలిస్ మెంటన్ కాన్స్టెంట్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీనిలో మీకు అనేకమైన బిట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్, ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్, explain to for the explanation of the enzymatic action, explain lock and key mechanism, explain induced fit theory, అలా వస్తాయన్నమాట. సో అవి దీనిలో వచ్చే మీకు క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కొత్త లెసన్తో కలుస్తాం. థ్యాంక్ యూ.